వైద్యనాథ జ్యోతిర్లింగం. ఓం నమశివాయ. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 9వ జ్యోతిర్లింగం వైద్యనాథ జ్యోతిర్లింగం. ఇది ఉత్తర భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న దేవగర్ ప్రాంతంలో ఉంది. మొదటి 8 జ్యోతిర్లింగ క్షేత్రాల చరిత్ర గురించి, అవి ఎక్కడ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని వివరిస్తూ సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో డీటెయిల్స్ కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పక ఆ వీడియోస్ చూడండి. ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో వైద్యనాథ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఈ జ్యోతిర్లింగం ఉన్న ఈ ప్రాంతానికి దేవగర్ అనే పేరు రావడానికి కూడా ఒక రీజన్ ఉంది. మన సాంస్క్రిట్ భాషలో దేవగర్ అంటే చితాభూమి అని అర్థం వస్తుంది. అదేనండి, దీనినే మన వాడుక భాషలో శ్మశానం అని కూడా అంటాము. ఈ జ్యోతిర్లింగానికి సంబంధించిన చరిత్ర గురించి ఇప్పుడు చూద్దాం. త్రేతాయుగం అంటే శ్రీరాముడు జన్మించిన త్రేతాయుగం కాలం నాటి చరిత్ర ఈ జ్యోతిర్లింగానికి. ఇది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న చాలా పురాతన జ్యోతిర్లింగ దేవాలయం. త్రేతాయుగంలో రావణాసురుడు లంకా నగరాన్ని పాలిస్తూ ఉండేవాడు. రావణాసురుడు అసురు కులంలో పుట్టినా కూడా చాలా గొప్ప శివభక్తుడు. ఒకసారి రావణాసురుడు తన తల్లి ఆజ్ఞ మేర శివుని ప్రత్యక్షం చేసుకోవాలనే పట్టుదలతో శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. అలా చాలా కాలం వరకు తపస్సు చేస్తూనే ఉన్నాడు. కానీ అలా ఎంతకాలమైనా శివుడు ప్రత్యక్షం కాలేదు. ఇలా అయితే ఇంక లాభం లేదనుకుని రావణాసురుడు తన ముందు ఉన్న హోమగుండాన్ని వెలిగించి తన ప్రాణాన్ని శివునికి అర్పించాలనుకున్నాడు. అలా అనుకోని వెంటనే ఒక కత్తి తీసుకుని తన 10 తలల్లో ఒక తలను నరుక్కున్నాడు. అయినా కానీ శివుడు ప్రత్యక్షం కాలేదు. రావణాసురుడు ఇంకా పట్టుదలతో తనకు ఉన్న 10 తలలలో ఒకటి తర్వాత ఒకటిగా తన 9 తలలు నరికి అగ్నికి ఆహుతి చేశాడు. అయినా శివుడు ఇంకా కరుణించలేదు. ఆ పరమశివుడు కూడా రావణాసురుడిని ఇంకా పరీక్షించాలనుకున్నాడు. అప్పుడు రావణాసుడు చివరిగా తన 10వ తలను కూడా ఆహుతి చేసి తన ప్రాణాన్ని శివుడికి అర్పించాలనే తలంపుతో ఆ మిగిలి ఉన్న తన 10వ తలను కూడా నరుక్కోబోయాడు. అంతే, వెంటనే ఈశ్వరుడు ప్రత్యక్షమై రావణాసురుడితో ఇలా అన్నాడు: ఓ భక్త, నీ భక్తికి పట్టుదలకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అలా శివుని అనుగ్రహం కలగగానే రావణాసుడి యొక్క 10 తలలు తిరిగి యథాస్థానానికి వచ్చేశాయి. అప్పుడు రావణాసురుడు శివునితో: ఓ ఆదిదేవ, నేను నిన్ను ఎల్లప్పుడూ చూస్తూ పూజిస్తూ ఉండాలన్నదే నా కోరిక. నువ్వు కైలాసంలో, నేను లంకలో ఉంటున్నాము. భక్తులు ఉండే చోటనే భగవంతుడు ఉండాలి, కానీ భక్తుడు ఒక చోట భగవంతుడు ఒక చోట ఉంటే నేను నిన్ను ఎలా చూడగలను, ఇంకా రోజు ఎలా పూజించగలను? అందుకని నువ్వు పత్ని పుత్ర పరివార సమేతంగా, అంటే పార్వతీమాతతో కలిసి నా లంకలోనే ఉండాలి అని, అప్పుడు నేను నిన్ను ప్రతిరోజు పూజించగలను అని అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు రావణాసుడితో: ఓ దానవేంద్ర, నీ కోరిక సమంజసంగానే ఉంది, కానీ నేను కైలాసం నుండి కదలి రావడం అనేది కుదరదు. కానీ నీ భక్తికి నేను పరవశించిపోయాను. అందుచేత నా శక్తి స్వరూపమైన ఆత్మలింగాన్ని నీకు ఇస్తాను. దాన్ని తీసుకుపోయి లంకలో ఉంచి పూజిస్తూ ప్రతినిత్యము ఆ లింగంలో నన్ను చూడవచ్చు అని అన్నాడు. ఇంకా మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పాడు. ఓ రావణ, ఈ విషయం గుర్తుపెట్టుకో. ఈ లింగాన్ని నువ్వు లంకకు తీసుకెళ్లే వరకు, అక్కడ ప్రతిష్ఠించే వరకు నేల మీద పెట్టవద్దు. నువ్వు పొరపాటున ఎక్కడైనా నేలపై పెడితే అది అక్కడే స్థిరంగా ప్రతిష్ఠించినట్టు ఉండిపోతుంది. ఆ తర్వాత దాన్ని కదపటం ఎవరి వల్ల కాదు అని శివుడు రావణాసురుడితో అన్నాడు. అంత రావణుడు 20 చేతులు ఉన్న నాకు అదేమంత కష్టమైన విషయం కాదు, నేలను తాకించకుండా ఈ లింగాన్ని లంకకు చేరుస్తాను అని ఆత్మవిశ్వాసంతో మహాశివుడితో పలికి లంకకు పయనమయ్యాడు. అలా వెళ్తున్న రావణాసురుడికి మార్గమధ్యంలో ఒక శ్మశానం దగ్గర కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ అప్పటికే రావణాసురుడికి తెలియకుండా అతని వెంట వెనకాలే వెళ్తున్నాడు వినాయకుడు. ఘనాధిపతి అయిన తనను పూజించకుండా ఈ కార్యాన్ని ప్రారంభించిన రావణాసురుడికి ఎలాగైనా విఘ్నం కలిగించాలని ఎదురు చూస్తున్నాడు. రావణాసురుడు ఒకచోట ఆగి గోవులను కాస్తున్న ఒక బాలకుడిని పిలిచి తన చేతిలో ఉన్న లింగాన్ని ఆ బాలుడికిచ్చి కొంచెంసేపు పట్టుకుని ఉండమని, ఆ లింగాన్ని నేలపై పెట్టవద్దని హెచ్చరించి అలా దూరంగా వెళ్ళాడు. కానీ మహాశివుని శక్తి స్వరూపమైన ఆ లింగం యొక్క మహిమ కారణంగా అప్పటి వరకు చిన్నగా ఉన్న శివలింగం బాలుడి చేతిలోకి వెళ్ళగానే క్రమంగా ఆకారం పెద్దదై బరువు పెరగడం మొదలుపెట్టింది. అలా పెరిగిపోవడంతో ఆ బాలుడు ఆ లింగం యొక్క బరువు మోయలేక దానిని కింద పెట్టేశాడు. రావణాసురుడు తిరిగి వచ్చేసరికి ఆత్మలింగం నేల మీద పెట్టి ఉన్నది. దానిని మోయలేక కింద పెట్టానని చెప్పాడు ఆ బాలుడు. చేయగలిగింది ఏమీ లేక దుఃఖించాడు రావణాసురుడు. ఎలాగైనా ఆ లింగాన్ని పైకి ఎత్తడానికి ప్రయత్నం చేశాడు, కానీ లాభం లేకపోయింది. ఆ లింగం పాతాళ లోకం దాకా కూరుకుపోయింది. అలా చాలా విధాల ప్రయత్నం చేసినా ఆత్మలింగాన్ని పైకి తీయలేక అక్కడే ఆ లింగాన్ని పరిపరి విధాలుగా పూజించి లంకా నగరానికి వెళ్ళిపోయాడు రావణాసురుడు. ఆ తర్వాత బ్రహ్మాది దేవతలంతా వచ్చి ఆత్మలింగాన్ని దర్శించి: దేవదేవ, ఈ శ్మశాన భూమిలో వెలిసావు కాబట్టి నిన్ను అర్చించిన భక్తులకు వారి రోగాలు తగ్గేటట్లు మరియు వారి ఆరోగ్యం కుదిరిపడేటట్లుగా ఉండి దీవించాల్సిందిగా వైద్యనాథుడనే పేరున వెలవాల్సిందిగా ప్రార్థించారు. అలా ఈ దేవగర్ ప్రాంతంలో మహాశివుడు వైద్యనాథ్ పేరుతో కొలువయ్యాడు. ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటి 8 జ్యోతిర్లింగాల గురించి, ఆ జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయి, ఎందుకు ఏర్పడ్డాయి, ఆ జ్యోతిర్లింగాల క్షేత్ర చరిత్ర గురించి, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేరే వీడియోస్ చేశాను. ఆ వీడియో డీటెయిల్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పక చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ సనాతన సృష్టి.